రండి రండి రా వచ్చారా మంచి ఎక్స్పీరియన్స్ అయితే చూడు నువ్వు పూజకు లేట్ అవుతుంది వచ్చేప్పుడు ఆకులు పెట్టేసి కనీసం పండ్లన్న పెడతాడేమో అని ఆశతో వచ్చిన పండుగకు పిలిచి మరీ పని చెప్తుండు. ఏం చేస్తాం, ఇట్లా తయారయ్యారు జీవితాలు. అదేంద్రా విసుడెందుకురా? మళ్ళా శివరాత్రి వరకు మళ్ళీ శివరాత్రి దాకా పొదుపు పొదుపు. అమ్మా ఇది మళ్ళీ శివరాత్రికి ఇది అంత ఇద్దాం. దండం పెట్టుకుంటున్నా అంటే వేరే లెవెల్ అన్నది. కర్పూరం కూడా తెలియదారా? కర్పూరం ఎందుకురా? మనసులో భక్తి ఉండాలి. కానీ దేవుడు అడిగారు మనం తెమ్మని అడగడు. మంచోడు రా. నైవేద్యం ఏమైనా తెచ్చినా? తెచ్చాను శివరాత్రి గారు పనులు లేకపోతే అమ్మా ఇవి ఇక్కడ పెట్టేసి పండ్లు పొదుపు పొదుపు పొదుపు. దేవుడు తినేస్తాడా ఏమన్నా? మరి 5 అంటే 5 పండ్లు. 5 పండ్లు రా. 5 పండ్లు పెట్టమన్నారు. 5 పండ్లు పెట్టినా. 5 రకాలు పెట్టమంటారు కదా నువ్వు. 5 పండ్లు నాకు 5 వినిపించింది, 5 తెచ్చిన. అయినా దేవుడు తినడు రా. పొదుపు మరి ఇంత పొదుపు అయితే కష్టం రా నాయన. సరే మంచి భక్తి గీతం ఒకటి అందుకో. దేవుని పాట కాదురా, బూత్ పాట. నేను పాడతా వినండి. శంకర నాద శరీర పరా మాకు చెప్పిన ఏం కదరా, కనీసం దేవుడి కన్నా లంచ్ బ్రేక్ అయిపోతుంది. పోదాం. ఇంకొక పాటతోటి క్లోజ్ చేసేది. ఓకే. ఆటగదరా శివ ఆటగద కేశవ. నిజంగానే ఆటనే ఆడుతున్నావు మా ఆకలితోటి. అలా కాదురా. ఒక్క పాట, లాస్ట్ పాట నేను పాడతారా? ఒకటి పాడు పాడు. అందుకు ఎంత మోసగాడివయ్యా శివ, ఎంత మోసగాడివయ్యా. ఇంకా కాదయ్యా శివ. పోయి వీడి పిలిస్తే వచ్చిన చూసిన దావతికి ఇక నా వల్ల ఎత్తలేదురా. నీకు నిన్ననే చెప్పిన ఎండుతుంది రా అని.